ఫస్ట్ సెలెక్ట్ చేసి సో ఇన్సెట్ ఫార్మాట్ తప్ప హోమ్లోకి వెళ్ళి మెర్జ్ ఆప్షన్ క్లిక్ చేసి మెర్జ్ అవుతుంది. సెల్ స్టైల్స్కి వెళ్ళి కలర్ తీసుకో. సో ఇక్కడ హెడింగ్ పెట్టాలి కాబట్టి ఇన్సెట్లోకి వెళ్ళు, వర్డ్ ఆర్ట్లోకి వెళ్ళు. సో ఏదైనా ఒక స్టైల్ సెలెక్ట్ చేసుకో. హెడింగ్ వచ్చి అటెండెన్స్ డీటెయిల్స్. సో క్యాప్స్ లాక్ ఉన్నా స్మాల్ లెటర్స్ ఉన్నా పెద్ద ఏం లేదు, ఇక్కడ పట్టుకొని మూవ్ చేసి ఇక్కడ పెట్టేసి ఓకేనా. ఒకవేళ దీని సైజ్ తక్కువ వేయాలనుకున్నప్పుడు మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి హోమ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఆల్రెడీ సైజ్ డిక్రీజ్ చేసే సైజ్ని వీటిని సెట్ చేసి కిందికి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ క్యాప్స్ లాక్ ఆన్ చేసిన సీరియల్ నెంబర్ ఫీల్డ్స్ ఇస్తున్నా, స్టూడెంట్ నేమ్ రైట్. సో టోటల్ ఎన్ని డేస్ ఉన్నాయి ఓకే, ప్రెజెంట్ డేస్ ఎన్ని, అబ్సెంట్ డేస్ ఎన్ని, కంపెనీ వర్కింగ్ డేస్ ఎన్ని, కంపెనీ వర్కింగ్ డేస్ ఎన్ని. ప్రెజెంట్ డేస్ అనేది స్టూడెంట్ యొక్క అటెండెన్స్ ఎన్ని రోజులు ప్రెజెంట్ అయింది ఓకే. ఇది సిఎంపీ అంటే స్కూల్ వర్కింగ్ డేస్, స్కూల్ అనేది మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. సిఎంపీ అంటే కంపెనీ అవుతుంది, స్కూల్ అయితేనేమో స్కూల్ ఫార్మట్ ఓకేనా. సో ఇప్పుడు నీకు కనిపిస్తలేదు అనుకున్నప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేయి రోను సెలెక్ట్ చేయి రైట్. ఇక్కడ పైన హోమ్లోకి వెళ్తే మెర్జ్ ఆప్షన్ పైన ర్యాప్ టెక్స్ట్ ఉంటుంది, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా హైట్ సెట్ అవుతుంది ఓకే. కొంచెం డ్రాగ్ చేసుకుంటే సెట్ చేసుకో రైట్. సో ఇవన్నీ సెంటర్ టు సెంటర్ తీసుకుంటే సెంటర్ టు సెంటర్ తీసుకో, పైన రెండు సెంటర్స్ ఉంటే సెంటర్ చేసుకో రైట్. అలాగే స్టూడెంట్ నేమ్ లాంగ్ కావాలనుకుంటే పైకి డ్రాగ్ చేసుకో సెట్ అవుతుంది, ఇంకా కావాలన్నా డ్రాగ్ చేసుకో ఓకే. సో ఇప్పుడు ఇక్కడ స్కూల్ వర్కింగ్ డేస్ పక్కన వచ్చి డేట్స్, అటెండెన్స్ అంటే డేట్స్ ఇవ్వాలి. డేట్స్ ఎక్కడ నుంచి ఇప్పుడు మనది మార్చ్ అనుకున్నాం కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. లాస్ట్ డేట్ ఏంటి 31st కాబట్టి 31st వరకు. ఇప్పుడు ఏం చేయగలం 1 - MA అని ఇచ్చేసి ట్యాబ్ కొట్టి ఆటోమేటిక్గా మార్చ్ అని వస్తుంది ఓకేనా. బట్ ఇక్కడ నేను చూపించే డేట్ వేరే ఉంటుంది చూడు, 1/3/2003 అని చూపెడుతుంది, 1/3/2007 అని చూపెడుతుంది. అంటే ఇప్పుడు నేను అక్కడ కొట్టింది ఏంటి జస్ట్ 1 - మార్చ్ అనే కొట్టిన, అంటే ప్రజెంట్ డేట్ తీసుకోమని చెప్తున్నా. ప్రజెంట్ డేట్ అంటే మనకి ఇప్పుడున్న డేట్ కాదు, సిస్టంలో ఉన్న ప్రజెంట్ డేట్. ఇప్పుడు అక్కడ సిస్టంలో ప్రజెంట్ డేట్ ఏం నడుస్తుంది అక్కడ కాదు, ఇక్కడ కింద ఫస్ట్ జనవరి 2007 నడుస్తుందా లేదా, జనవరి 2007 2007 సంవత్సరం ఉంది అన్నట్టల్లా దాని ప్రకారం 2007 తీసుకోండి ఓకేనా. సో ఒకవేళ ఇక్కడ డేట్ ఫార్మాట్ అక్కడ చేంజ్ చేసి ఇక్కడ కూడా చేంజ్ అయ్యి ఓకేనా, అర్థమైంది. సో ఇప్పుడు ఇదే డేట్ ఫార్మాట్ ఇక్కడ చుక్క ఉందిగా, ఆ చుక్క మీద మౌస్ తీసుకెళ్ళు ఇలా వస్తుంది బ్లాక్ ప్లస్, అలాగే మౌస్ క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేయాలి లాస్ట్ డేట్ వరకు డ్రాగ్ చేయాలి. సో నీకు ఇక్కడ డేట్స్ అనేవి కనిపిస్తాయి ఆల్రెడీ 21, 24, 26 చూడు 30, 31 పోయింది, 8 పోయింది చూసినా 8 ఏప్రిల్కి వెళ్ళి. అప్పుడు మళ్ళీ కొంచెం ఇడిచిపెట్టాక అట్లాగే అలాగే పట్టుకొని ముందుకు రా 31st మార్చ్ ఓకే, ఇడిచిపెట్టేసి క్లియర్గా మనకు ఓవరాల్ డేట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయి ఈ హెడింగ్స్ ఏవైతే ఉన్నా వీటిని మాత్రమే సెలెక్ట్ చేయి, రోను సెలెక్ట్ చేయకు, జస్ట్ ఫీల్డ్స్ మాత్రమే సెలెక్ట్ చేసి సో సెల్ స్టైల్స్కి వెళ్ళి కలర్ ప్రొవైడ్ చేసుకో ఓకేనా, అర్థమైందా రైట్. ఇప్పుడు నాకు ఈ డేస్లలో వీక్ డేస్ తెలవాలి, అంటే సండే ఎప్పుడు మండే ఎప్పుడు అని తెలియాలి. ఎందుకు అంటే సండే నాడు స్కూల్ హాలిడే ఉంటుంది కదా, సో హాలిడే అన్నది తెలియాలి కదా, సండే అని తెలవాలంటే పైన వీక్ డేస్ కూడా ఇవ్వాలి. అంటే ఏవైతే డేట్స్ ఇస్తామో ఆ డేట్స్ పైన వీక్ డేస్ కూడా ఇవ్వాలి. సండే మండే ట్యూస్డే అంటే ఇప్పుడు ఫస్ట్ డేట్కి వెళ్తున్నా పైన. సో ఆ పైన ఖాళీ ఎందుకు ఇచ్చిన అంటే అందుకే ఇచ్చింది, వీక్ డేస్ ఇవ్వడానికి మాత్రమే ఇచ్చింది ఓకే. ఈ ఫస్ట్ డేట్ నాకు ఏంటి వచ్చే సండే వచ్చింది, సండే అని ఇచ్చింది. SVN అని కొట్టి చాలు, ట్యాబ్ కొట్టి పక్క వెళ్ళిందిగా, మళ్ళీ సండేని సెలెక్ట్ చేసి చుక్క ఉందిగా, చుక్క మీదకి మళ్ళీ మౌస్ తీసుకురా సింబల్ చేంజ్ అవుతుంది, అలాగే పట్టుకొని మళ్ళీ డ్రాగ్ చేయి ఆటోమేటిక్గా వీక్ డేస్ వస్తాయి. సో డ్రాగ్ చేయడం వల్ల అంటే మంత్స్ కావచ్చు, డేస్ కావచ్చు, వీక్ డేస్ కావచ్చు, ఈ జనరల్ డేస్ కావచ్చు, రొటేషన్ అయ్యేటి కంటిన్యూషన్గా అవుతాయి కాబట్టి మనం డ్రాగ్ చేస్తే కంటిన్యూషన్గా వస్తూనే ఉంటాయి. సండే మండే ట్యూస్డే అని వస్తాయి. మంత్ అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అని వస్తాయి ఓకేనా. డేస్ అయితే 1st, 2nd, 3rd, 4th అని వస్తుంది ఓకేనా. డ్రాగ్ చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ మనకు ఉండదు, అర్థమైంది కదా ఓకే. ఇప్పుడు సీరియల్ నెంబర్ దగ్గర 1 ఇస్తున్నా ఓకే, క్లియర్గా. సో కింద 2 ఇచ్చిన ఓకే, 1, 2 సెలెక్ట్ చేసిన. సో ఇది డాట్ ఉంది, డాట్ చివరికి వెళ్ళి డ్రాగ్ చేసిన, నాకు నెంబర్ సిస్టమ్ కనబడుతుంది అక్కడ. నాకు ఒక 10 మంది కావాలి కాబట్టి ఈ 10 దాకా తీసుకెళ్తున్నా చూడు 10 ఓకేనా. సో 10 వచ్చినాయి కదా, ఎట్లా వచ్చినాయి అనుకున్నావు, మళ్ళీ 1, 2 సెలెక్ట్ చేసి డాట్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే నెంబర్స్ అన్నీ కనబడతాయి. మీకు ఎంతవరకు కావాలంటే అక్కడ ఇచ్చిపెట్టుకుంటే సరిపోతుంది ఓకే. ఇప్పుడు నాకు సండే ఉంది కదా, ఈ సండే నాకు తొందరగా రిప్రజెంట్ కావాలి కాబట్టి ఈ సండే ఏదైతే ఉందో
ఓకే, ఈ సండేను సో నేను ఇలాగే ఫార్వర్డ్ చేస్తున్నా కిందికి. ఓకే, ఇలాగే ఈ 10 మందికి ఫార్వర్డ్ చేసాను. ఓకే, ఈ సండే కిందికి రావాలి. అప్పుడు రావాలంటే ఏం చేయాలి? ఏం చేయొచ్చు, ఫిల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది హోమ్లో. అందులోకి వెళ్ళి డౌన్ అని. డౌన్ అంటే ఆటోమేటిక్గా కిందికి వస్తే మీకు ఇక్కడ షార్ట్ కట్ కూడా ఉంటుంది. కంట్రోల్ డీ కొట్టినా కూడా డౌన్ అవుతుంది. అంటే సండే కిందికి కాపీ అవుతుంది అన్నాడు. క్లిక్ చేసి వచ్చిందా, కాపీ అయిందా లేదా? సో అలాగే అంతేగాని ఈ చుక్క ఉంది కదా, చుక్క పట్టుకొని డ్రాగ్ చేసినాం అనుకో అన్ని సండే మండే ట్యూస్డేలు వస్తాయి. ఓకే, సో అయినా పర్లేదు, వచ్చినా కూడా నీకు టెన్షన్ ఏం లేదు. మళ్ళీ ఆ పిల్లకి వెళ్ళి డౌన్ అని డౌన్ అంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకేనా, సెట్ అయిన తర్వాత దీనికి ఒక కలర్ ఫార్మాట్ పెట్టు, ఈజీగా తొందరగా ఐడెంటిఫై అవ్వడానికి ఒక కలర్ ఫార్మాట్ పెట్టిన. మళ్ళీ సండే దగ్గర మళ్ళీ డ్రాగ్ చేయడం, మళ్ళీ కలర్ పెట్టడం, మళ్ళీ డ్రాగ్ చేయడం, డౌన్ కొట్టడం ఇదంతా అవసరం లేకుండా ఇది ఆల్రెడీ పెట్టిన కదా, దీన్నే కాపీ చేసిన. ఓకే, కాపీ చేసి సండే ఎక్కడ అవుతుందో అక్కడ సెలెక్ట్ చేసి జస్ట్ పేస్ట్ అంటుంది. ఓకేనా, ఆటోమేటిక్గా వస్తుంది. సండేలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ పెట్టుకుంటూ పేస్ట్ అంటున్నారు చూడు. సెలెక్ట్ పేస్ట్. సో ఇంకొకటి ఎక్కడ ఉందంటే ఇంకొకటి ఉంది. సో సెలెక్ట్ పేస్ట్. ఒక్కో మంత్లో ఒక్కొక్కసారి 4 వస్తాయి, ఒక్కొక్కసారి 5 వస్తాయి. ఓకేనా, ఒక్కొక్కసారి 6 కూడా వస్తాయి. రైట్, సో ఇలా నేను తీసుకున్నా అయిపోయింది కదా కాపీ పేస్ట్. సో ఇప్పుడు ఆల్రెడీ కాపీ చేసిన కాబట్టి తిరుగుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఎస్కేప్ బోర్డ్ సెట్ అయిపోతుంది. ఆల్రెడీ స్కిప్ అయింది. ఓకేనా, ఇది నేను డేటాని జస్ట్ ప్రిపేర్ చేసిన. ఇప్పుడు డేటాని ఎంటర్ చేయాలి, లోపల ఎంటర్ చేయాలి. ఎలా ఎంటర్ చేయాలని చూద్దాం. ఫస్ట్ స్టూడెంట్ నేను సాయినే తీసుకుంటాం. ఓకేనా, మొత్తం ఎన్ని రోజులు ఉన్నాయి మనకు? 31 డేస్. 31 ఇచ్చాను. అందరికి 31 కదా, కాబట్టి ఇదే 31 వాళ్ళు చుక్క పట్టుకొని డైరెక్ట్గా డౌన్ చేసాం. ఓకే, మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ డేస్, ఆబ్సెంట్ డేస్, స్కూల్ వర్కింగ్ డేస్ అనేది మనం క్యాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ప్రెజెంట్ ఆబ్సెంట్ ఇవ్వాలి. ఓకే, ప్రెజెంట్ ఆబ్సెంట్ ఎట్లా ఇస్తా అంటే ప్రెజెంట్ కోసం ఒక పేరు ఏంటిది, పి అని ఇస్తుంది. పి మీన్స్ ప్రెజెంట్. ప్రెజెంట్లో ఫస్ట్ లెటర్ పి, ఆబ్సెంట్లో ఫస్ట్ లెటర్ ఏ అని ఇస్తున్నాయి. ఏ మీన్స్ ఆబ్సెంట్, పి మీన్స్ ప్రెజెంట్. ఇప్పుడు ఇస్తుంది నాకు పి క్యాపిటల్ ఇస్తా, స్మాల్ ఇస్తా అని ఇస్తాను. ఎట్లా అండి, రైట్, క్యాప్ కొట్టుకుంటే నేను ప్రెజెంట్ ఇస్తున్నాను. రైట్, సాటర్డే ఆబ్సెంట్ ఇస్తాను. ఓకే, నేను ప్రెజెంట్ ఆప్షన్ మండే నాడు ప్రెజెంట్. ఓకే, ఆప్షన్ మండే నాడు ప్రెజెంట్. సాటర్డే నాడు ఆప్షన్ ప్రెజెంట్ అయిపోయింది. ఓకేనా, ఇలా ప్రెజెంట్ ఫార్మాట్ ఇచ్చిన. రైట్, అలాగే ఇంకో క్యాండిడేట్ వినయ్. ఓకేనా, సో సేమ్ ఫార్మాట్ ఇక్కడ ఇస్తుంది. ఆప్షన్ ప్రెజెంట్. ఓకే, ప్రెజెంట్ ఆప్షన్ ప్రెజెంట్. రైట్, చూడు సండేలు మాత్రం స్కిప్ చేస్తున్నా. ప్రెజెంట్ ఆప్షన్ ప్రెజెంట్ ఆప్షన్ ప్రెజెంట్. ఓకేనా, ఇలా ఒక 2 మెంబర్స్ ఇచ్చిన. సో ఇప్పుడు ప్రెజెంట్ డేస్, ఆబ్సెంట్ డేస్, వర్కింగ్ డేస్ అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇంతకు ముందు నీకు శాలరీ డీటెయిల్స్లో ఏమొచ్చింది, జస్ట్ ప్లస్ ఇంటూ మాత్రమే వచ్చింది. ప్లస్ ఇంటూ మైనస్. గ్రాస్ మార్క్స్ దగ్గర ప్లస్ వచ్చింది. ఓకే, సార్ గ్రాస్ సాలరీ దగ్గర ప్లస్ వచ్చింది, నెట్ సాలరీ దగ్గర మైనస్ వచ్చింది. ఇక మధ్యలో ఉన్న హెచ్ఆర్ఏ దగ్గర, పిఎఫ్ దగ్గర జస్ట్ ఇంటూ మాత్రమే వచ్చింది. అలాగే ఈఎంఐ దగ్గర బై వచ్చింది. ఇవన్నీ నువ్వు 9వ తరగతి, 10వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి చదివినాయి. ఓకేనా, సరే ఇప్పుడు మాత్రం వచ్చేది ఫార్ములా ఏంటిది అంటే నేను ఇక్కడ పీలను మాత్రమే కౌంట్ చేయాలి, ఏని మాత్రమే కౌంట్ చేయాలి. అవునా, సో దానికి ఇక్కడ మనం ఇచ్చే ఫార్ములా ఏంటంటే ఈజ్ ఈక్వల్ కౌంట్ అనే ఫార్ములా వాడతాం.